అన్నట్టుగా దీంట్లో డైవర్స్ కేస్ అయిపోయిన తర్వాతనే మనకు మెయింటెనెన్స్ ఫైల్ చేయాలనే రూల్ ఏం లేదమ్మా. ది మెయింటెనెన్స్ కెన్ బి ఫైల్డ్ ఎనీ టైమ్, ఓకే, బిఫోర్ డైవర్స్ ఆర్ ఆఫ్టర్ డైవర్స్. ఈ మెయింటెనెన్స్ ఫైల్ చేయడానికి వైఫ్కి ఒక రీజన్ ఉండాలి. దెర్ ఈజ్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేబుల్ టు మెయింటైన్. ఓకే, ఒకటేమో దెర్ ఈజ్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఐఎమ్ అనేబుల్ టు మెయింటైన్ అనేది ఈ రెండు. దీని మీద మనకు వైఫ్ ఏం చేస్తుందని అంటే కేసు ఫైల్ చేస్తుంది. మీరు అన్నట్టుగా థౌజండ్స్ ఆఫ్ కేసెస్లలో చాలా మట్టుకు జెన్యున్ కేసెస్ కూడా ఉంటాయి అండ్ ఈక్వల్గా ఫాల్స్ కేసెస్ కూడా ఉంటాయి. సో మనం ఫస్ట్ హౌ టు విన్ ఫాల్స్ కేసెస్ అని చెప్పి చూద్దాం. హౌ టు విన్ ఫాల్స్ మెయింటెనెన్స్ కేసెస్ and then we'll also see how to win genuine maintenance cases. Okay, so how to win false maintenance cases లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, వైఫ్ ఒకవేళ ఫాల్స్ మెయింటెనెన్స్ కేసు వేస్తే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆవిడ జాబ్ చేస్తుంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు కీప్ ద శాలరీ స్లిప్, ఇన్కమ్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అండ్ ఎవ్రీథింగ్స్. అది హస్బెండ్ది కానీ వైఫ్ది కానీ ఒకరు తీసుకొని పెట్టుకోవడం బెటర్. ఇన్కమ్ నేను డిస్క్లోజ్ చేయను అని అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అది తెలుసుకోకుండా ఉండడం అనేది వేస్ట్ కదా. అంటే దెర్ ఈస్ నో ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఈ ట్రాన్స్పరెన్సీ ఉంటే మంచిదే. లేదు ఇంకా మనకు ఆమె ఎక్కడ పని చేస్తుంది ఏంటి తెలియదు అని అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఆస్క్ ద కోర్ట్ టు డైరెక్ట్ హర్ టు ఫైల్ ద అసెట్స్ అండ్ లైబిలిటీస్ అఫిడేవిట్. అది అసెట్స్ అండ్ లైబిలిటీస్ అఫిడేవిట్ అనేది మ్యాండేటరీ కూడా చేసింది సుప్రీంకోర్టు. ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ అవాయిడ్ చేయడానికి సుప్రీంకోర్టు రాజేష్ వర్సెస్ నేహా అనే జడ్జిమెంట్లో మెయింటెనెన్స్ కేసెస్ ఏమైనా ఉంటాయి ఇద్దరు అసెట్స్ అండ్ లైబిలిటీస్ అఫిడేవిట్ ఫైల్ చేయాలని చెప్పారు. అసెట్స్ అండ్ లైబిలిటీస్ అఫిడేవిట్లో మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ 3 years ఆఫ్ లాస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, 3 years ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలి యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్.